హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి డే 50th డే ట్రేడింగ్ ఛాలెంజ్. సో లాస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ అనమాట. అండ్ ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది పెట్రోనెట్ ఎల్ఎన్జిలో. సో దీంట్లో యాజ్ యూజువల్ అన్ని షేర్స్ లెక్కన ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఫస్ట్ 5 minutes క్యాండిల్, కానీ తర్వాత కింద పడడం స్టార్ట్ అయింది. సో మన సెట్ అయిపోయి ఇది 9:15 లో. సో 9:15లోని ఒక క్యాండిల్ లైక్ 9:35 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్ కంటిన్యూగా ఫాల్ అయింది. ఒక చిన్న పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చింది. తర్వాత 10-10 క్యాండిల్ దీన్ని బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ చేయగానే లైక్ 10-15 క్యాండిల్లో మన ఎంట్రీ. నా స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ క్యాండిల్ హై ఉండే అనమాట, 313 నా స్టాప్ లాస్ ఉండే. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ పెట్టుకున్నాను అనమాట నేను, 303 జోన్. ఎందుకు అంటే వార్ జరిగేటట్టే కనిపిస్తున్నది. సో ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా మార్కెట్ పడిపోతుంది. సో అది మైండ్లో పెట్టుకొని నేను ట్రేడ్ వేసుకున్నా. చిన్న స్టాప్ లాస్, పెద్ద టార్గెట్. సో అప్పుడే ఒక చిన్న పని వల్ల బయటికి పోవాల్సి వచ్చింది. లైక్ నా బైక్ రిజిస్ట్రేషన్ వల్ల బయటికి పోవాల్సి వచ్చింది. సో నేను ట్రేడ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటే మార్కెట్ పడిపోతుందని. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఏమైంది, వాళ్ళు చూస్తే అన్యూజువల్గా అది కింది కొంచెం టైం స్పెండ్ చేసి మంచి టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి స్టాప్ లాస్ పైకి కూడా పోయింది. పైకి పోయి మళ్ళీ కింది పడ్డదనమాట. సో నేను ఇంటికి వచ్చేవరకు 12:30 అవుతుంది. ఇక్కడెక్కడనో లైక్ ఈ క్యాండిల్లో ఎండ్ చేద్దాం ఆగండి. సో నేను ఇంటికి వచ్చేవరకు 12:30 అయింది, ఎగ్జాక్ట్లీ లైక్ 12:30 అయింది. అండ్ నేను యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే స్టాప్ లాస్ సెట్ అయింది. సో నేను ఇక్కడ ఉన్నా, నా టార్గెట్ అది కింద పడుతున్నా, మన టార్గెట్ సైడ్ పోతున్నా, నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను. సో అదనమాట ఇవాళ ట్రేడ్ తీసుకుంది. సో ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎందుకు గ్రీన్ క్యాండిల్ ఉన్న ట్రేడ్ తీసుకున్నా అంటే ఆ సైడ్లో తప్పు చూపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మనం ఇక్కడ చూస్తే ఇది రెడ్ క్యాండిల్ ఉందన్నమాట. ఇది జీరోది. సో నేను జీరోదా ఫాలో అవుతున్నా రీసెంట్గా. ట్రేడింగ్ కూడా వదిలేసిన, జీరోదా ఫాలో అవుతున్నా. సో జీరోదాలో నాకు రెడ్ కనబడ్డది. సో ఇక్కడ యాక్చువల్లీ నా ఎంట్రీ తీసుకున్నా, 10:15లో ఎంట్రీ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఎక్కడో లైక్ 12:30కి ఎగ్జిట్ కొట్టేసిన. ఇది ఒకవేళ మన ఆర్డర్ చూస్తే లైక్ 10:20కి ఎంట్రీ అయింది, 12:30కి ఎగ్జిట్ అయిపోయింది. సో ప్రాఫిట్ వచ్చింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ 2200 ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ డే. బట్ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. మనం అనుకున్నట్టు ట్రేడ్ జరగలేదు అని ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. బట్ ఓవరాల్ 50 days ఆఫ్ ట్రేడింగ్ ఈజ్ డన్. సో ఇది ట్రేడ్. అండ్ 49th డే లైక్ నేను ఇక్కడ ట్రేడ్ చేసిన 25th February, 49th ట్రేడ్ కూడా మనకి 900 రూపీస్ లాస్ అయిందనమాట. సో మళ్ళీ 50th డే ప్రాఫిట్. సో అదనమాట గైస్, ఫైనలీ మనం 50 days ట్రేడింగ్ డన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం మొత్తం నా లెర్నింగ్స్ అన్నీ లైక్ మనం ప్రాఫిట్లు ఉన్నామా, నేను లాస్లో ఉన్నా, ప్రాఫిట్లు ఉన్నానా, లైక్ ఏం జరిగిందో అన్నీ డీటెయిల్గా చెప్తాను అనమాట. సో అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్.